హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పెళ్ళిళ్ళలో వడ్డించే గుమగుమలాడే బగారా రైస్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో మీకోసమే. ఒక్కో మెతుకు విడివిడిగా రుచి అద్భుతంగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇక రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్ వేసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. కానీ అచ్చ తెలుగు తెలంగాణ స్టైల్ బగారా రైస్ అంటే నార్మల్ రైస్తోనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్ని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక అందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, చిన్న జాపత్రి వేసేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. మసాలా దినుసులు చిటపటలాడుతుంటే ఆ వాసన అద్భుతంగా ఉంటుంది. ఇలా వేయించుకున్నాక ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3-4 చీల్చిన పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించకూడదు, జస్ట్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఎసరు కోసం 2 గ్లాసుల నార్మల్ రైస్కి 5.5 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో 1/2 కప్పు దాకా పుదీనా, 1/2 కప్పు దాకా కొత్తిమీర, కొద్దిగా కసూరి మెంతి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు లేకుండా వాష్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని లైట్గా దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక ఒకసారి గరిటెతో చెక్ చేసుకొని కాస్త తేమగా ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి రైస్లోని వాటర్ అంతా ఎగిరిపోయి పూర్తిగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి. చూసారా, పర్ఫెక్ట్ టెక్చర్తో బగారా రైస్ రెడీ. ఇది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఎప్పుడు చేసిన సేమ్ టేస్ట్ అండ్ టెక్చర్ వస్తుంది. ఇది వేడివేడి పప్పుచారుతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే ఆహా అనాల్సిందే. సో మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి వడ్డించి ఇంప్రెషన్ కొట్టేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అభిరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.